కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. 4 నామినేటెడ్ ఎంపీలు పదవి విరమణ చేయడం వల్ల కమలదళం సంఖ్యాబలం 86కు పడిపోయింది. ప్రస్తుతం ఎగువ సభలో ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం 101గా ఉంది. ఇప్పుడు పెద్దల సభలో బిల్లును ఆమోదించడానికి బీజేపీకి ప్రభుత్వం ఎన్డీఏతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో అధికార బీజేపీకి సంఖ్యాబలం తగ్గింది. ఎగువ సభలో 4 నామినేటెడ్ సభ్యులు గత వారం పదవి విరమణ చేయడం వల్ల బీజేపీ ఎంపీల సంఖ్య 86కు పడిపోయింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పెద్దల సభలో అధికార ఎన్డీఏ సంఖ్యాబలం తగ్గడం గమనార్హం. రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జట్మలానీ పదవీకాలం పూర్తయినందున గత వారం పదవి విరమణ చేశారు. వీరిని నాన్ అలైన్డ్ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు. వీరి పదవీకాలం పూర్తవడం వల్ల ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం 86కు పడిపోగా ఎన్డీఏ కూటమికి బలం 101గా చేరింది. అటు ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. 245 మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలున్నాయి. ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 226కు చేరింది. మెజారిటీ మార్కైన 114 కంటే ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం తక్కువగా ఉంది. 7 నామినేటెడ్, 2 స్వతంత్రుల మద్దతు అధికార పక్షానికి ఉన్నప్పటికీ వారితో కలిపిన మెజారిటీ మార్కు దాటదు. అధికార పార్టీకి సంఖ్యాబలం తగ్గడం వల్ల వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో బిజు జనతాదళ్, బీఆర్ఎస్ వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి. బిల్లులను ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం. రాజ్యసభలో బిజు జనతాదళ్ పార్టీకి 9 మంది ఎంపీలుండగా ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వీరు ప్రతిపక్షం వైపు కూర్చోవడం గమనార్హం. అయితే అన్నాడీఎంకే, వైసీపీ మద్దతుతో బీజేపీ నెగ్గే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభలో వైసీపీ 11, అన్నాడీఎంకేకు 4 ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 19 ఖాళీల్లో 4 జమ్మూ కాశ్మీర్ నుంచి, 4 నామినేటెడ్ కేటగిరీలో ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులోనే ఎన్డీఏకు 8, ఇండియా కూటమికి 3 స్థానాలు దక్కుతాయి.